మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడుగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి స్థలము పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మాకు సువార్తలో 10వ అధ్యాయంలో ఉన్నాం. యేసు ప్రభు వారి 32 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచయ కాలములో ప్రభు యొక్క అనేకమైన బోధలు చేసినట్టుగా చూస్తాం. ఆయన శిష్యులతో కాకుండా మరి జనులతో మాట్లాడినప్పుడు ఆయన ఉపమాన రీత్యా మాట్లాడినట్టుగా చూద్దాం. 2 పారబుల్స్ ఇక్కడ చూసినప్పుడు పిల్లరా, ఇక్కడ ప్రభువు బోధించుతున్నాడు, కానీ ఇట్స్ ఎ డైరెక్ట్ ఇంటరాక్షన్. ఒక వ్యక్తికి ప్రభువుకు మధ్యలో జరిగిన ఇంటరాక్షన్. ఇందులో అధ్యాయంలో గమనిస్తే కనుక మరి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు రాయబడ్డాయి 10వ అధ్యాయంలో. ఒకటి మరి డైవర్స్ని గురించి మరి ప్రశ్నించిన ప్రభుని అడిగినాడు. దానికి జవాబు అందులో నేను పోను. ఆ తర్వాత చిన్నపిల్లల్ని మరి ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరిచిన సందర్భంలో ప్రభు అంటాడు, చిన్నపిల్లల్ని ఆటంకపరచకుడి, అట్టి వారిదే పరలోక రాజ్యం కాబట్టి వారి దగ్గర రమ్మని వారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఈ యొక్క యవనస్తుని యొక్క ఉన్నది. ఆ తర్వాత మరి శిష్యులైన మరి యాకోబు యోహానులు మరి కుడి పక్కన ఒకరు ఎడమ పక్కన ఒకరు అడిగినట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మరి మేమిద్దరం మాకు ఒక కోరిక ఉన్నది, మరి వి వాంట్ టు సిట్ వన్ అట్ ది రైట్ అండ్ వన్ అట్ ది లెఫ్ట్ అని అడిగినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ప్రభు ఆయన ఒక మరణము గురించి చెప్పాడు. ఆ తర్వాత భర్తమై చక్కని మాట భర్తమై గుడ్డివాడిన భర్తమై చూపు పొందుకునే సంఘటన. మరి మార్కు చాలా విషయాలను ఈ 10వ అధ్యాయంలో రాశాడు. వి విల్ స్టిక్ ఆన్ టు ది వన్ థింగ్. ఇక్కడ దేవుని వాక్యమాలలో చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన ప్రయాణమై వెళ్తున్న వెన్ హి స్టార్టెడ్ ఆన్ హిస్ వే అంటాడు. జీసస్ స్టార్టెడ్ ఆన్ హిస్ వే, హి వాస్ ఆన్ హిస్ వే. మార్గం మధ్యంలో జరిగిన ఒక సంఘటన. ప్రభు ఆయన మార్గములో ఉన్నాడు, హి వాస్ ఆన్ హిస్ వే. ఇప్పుడు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆయన మార్గంలో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చినట్టుగా చూస్తాం. వచ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో మోకరిల్లి మరి ప్రభుని అడుగుతున్నట్టుగా చూస్తాం. మోకరిల్లి ప్రభుని అడుగుతున్న మాట ఏంటంటే, మరి పరలోక రాజ్యము పొందుకోవడానికి నేనేం చేయాలంటాడు. దానికి ముందు ఆయన మరి యేసు ప్రభు మోకరించిన తర్వాత ఆయనతో అన్న మాట ఏంటంటే, గుడ్ మాస్టర్ అంటాడు, సద్బోధకుడా, మంచి బోధకుడా, మంచివాడా అన్నట్టుగా, మంచి టీచర్ అన్న మాట అన్నాడు. సద్బోధకుడా అంటాడు, గుడ్ టీచర్ అంటాడు. ఆయన పిల్లరా మరి గుడ్ టీచర్ అన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, వై డూ యూ కాల్ మీ గుడ్? దేవుడు ఒక్కడే మంచివాడు కదా, మరి నన్నెందుకు నువ్వు మంచివాడిగా సంబోధిస్తున్నావని అతన్ని అడిగాడు. ఆ తర్వాత ఆయన ఏం జవాబు చెప్పినట్లేదు. కానీ ప్రభు ఒకవేళ ఆయన వచ్చిన దానికి కంటిన్యూషన్గా ప్రభు దగ్గరకు వచ్చిన వారిని తోసిపుచ్చేవాడు కాడు కాబట్టి ఈజ్ టాకింగ్ అబౌట్ ది ఎటర్నల్ కింగ్డమ్, నిత్య జీవంలో ఎలా పొందుకోవాలన్న సంగతిని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ధర్మశాస్త్రం గురించి చెప్పినట్టు చూస్తాం. దేవుని వాక్యభావంలో నీకు ఆజ్ఞలు తెలుసు అన్నప్పుడు నరహత్య చేయకు, వ్యభిచరించకు, దొంగిళ్లకు, అబద్ధ సాక్ష్యం చెప్పకు, ఎవరిని మోసపుచ్చకు, ఆ తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్పినట్టుగా చూస్తాం. ఇక నిజంగా ఆ తర్వాత పిల్లలు చూసినప్పుడు ప్రభు ఇక్కడ చూసినప్పుడు కేవలం 6 ఆజ్ఞలు చెప్పినట్టుగా చూస్తాం. అనేది మనుషునికి సంబంధించిన 6 ఆజ్ఞలు చెప్పాడు, 4 వదిలేశాడు ప్రభు. ఏంటిది? నీ దేవుని ప్రేమించడం గురించి వదిలేశాడు కదా, దేవుని ప్రేమించడం వదిలేశాడు, సబ్బాతును ఆచరించడం వదిలేశాడు, దేవుని నామమును వ్యర్థంగా వచ్చాడు. ఈ కొన్ని ప్రభు వదిలేసినట్టు చూస్తాం. తర్వాత నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకంటే ప్రభు హాఫ్ టీచింగ్ చేస్తున్నాను ఒకసారి డౌట్ రావచ్చు. కానీ ఆ తర్వాత ప్రభు నన్ను వెంబడించడం అంటే, యేసయ్యను వెంబడించడం అంటే దేవుణ్ణి ప్రేమించడమే. దేవుని నామాన్ని వ్యర్థంగా చేయము, దేవుని నామాన్ని విచ్చరించడం, సబ్బాతును అవన్నీ చేస్తాము. కాబట్టి యేసుని వెంబడించడం అంటే దేవుని ప్రేమించడమే. అందుకే ప్రభు ఇక్కడ చూసినప్పుడు ప్రభు అందుకే మానవునికి సంబంధించిన ఆజ్ఞలు చెప్పాడు, దేవునికి సంబంధించిన ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకంటే యేసయ్యను వెంబడిస్తే యూ విల్ డూ ఆల్ థింగ్. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేరంట, యేసుని వెంబడిస్తే అంతా చేసినట్టు. అది అందుకే చక్కగా అంటాడు ప్రభు, అంటాడు కమ్ అండ్ ఫాలో మీ అంటాడు. అప్పుడు
ఆ ధనవంతుడు అంటాడు, ఇవన్నీ నాకు తెలిసినాయి ప్రభా, ఇవన్నీ నేను చేసినాయి కదా అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదవ ఉంది నాయన, ఆ కొదవను కూడా చెప్పాడు. ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరికి ఆ కొదవ ఉందో, ఏం కొదవ ఉందో తెలియదు. మరి నాకేమైనా కొదవ ఉందో, మీకేమైనా కొదవ ఉందో తెలియదు కదా. ప్రభు అంటున్నప్పుడు యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఒక చిన్నది ఉన్నది, కొదవ ఉంది. ఏమంటాడు? యూ ల్యాక్ ఎ థింగ్ అంటాడు. గో అండ్ సెల్ ఎవ్రీథింగ్. వన్ థింగ్ యూ ల్యాక్ అంటాడు. వన్ థింగ్. ఈరోజు పిల్లరా, మనకు అన్నీ ఉన్నా కూడా వీ మైట్ ల్యాక్ వన్ థింగ్. వీ కెనాట్ సే వీ ఆర్ పర్ఫెక్ట్. మనం ఇంకా పరిపూర్ణ దశలోకి వెళ్ళామంటే వెళ్ళలేదు. మనకి ఏదో ఒకటి కొదవ ఉంది కాబట్టి అంటాడు, అంతగా నీకు కలిగిందంతా కూడా అమ్మివేసి బీదలకి, అప్పుడు పరలోకంలో నువ్వు ధనము సమకూర్చుకుంటావు కాబట్టి అన్నప్పుడు ఆ యొక్క యవనస్తుడు ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళాడు. ఎందుకంటే అత్యధికమైన ధనవంతుడు, ఎక్కువ ధనము కలిగిన వాడు కాబట్టి దాన్ని విడిచిపెట్టలేక ఆయన ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళినట్టుగా చూస్తాం. దానికి ముందు అంటాడు, జీసస్ లవ్డ్ హిమ్ అంటాడు. బిఫోర్ సేయింగ్ దట్ జీసస్ లవ్డ్ హిమ్ అంటాడు. దేవుడు ఆయన ప్రేమించి ఆ చెప్పినప్పుడు ఆ వ్యక్తి మరి వెంబడించినట్టుగా లేదు, విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. ప్రభు ఆయాసముతో శిశుతో అన్నమాట ఏంటంటే ఏమంటాడు? ధనవంతుడు, ఇట్స్ హౌ హార్డ్ రిచ్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ధనవంతులు దేవుని రాజ్యంలో చేరడము దుర్లభం అంటాడు. సూది బెచ్చములో వంట దూరుట కంటే కష్టమేనంట. వంట దూరడం సులభం అంటాడు, కానీ పరలోక రాజ్యంలో ధనవంతులు చేరడము కష్టం అన్నప్పుడు శిష్యులు అంటారు, ప్రభా ఎలా జరుగుద్ది మరి? హౌ ఇట్? నాకు చాలాసార్లు అక్కడ హూ ఒక మాట ఉంటుందమ్మా, ఏమంటుండమ్మా? అది కాదన్న, ఒక్క విషయం 26వ వచనం చూద్దాం. అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు? నేను చాలాసార్లు ఈ హూ అని ఏమంటే, నేను చాలాసార్లు బైబిల్ చదివేటప్పుడు ఏంటంటే, నేను హూ అని చదివినా కూడా నాకు హౌ అని, ఎలా అలా అయితే ప్రభా ఎలానే జనరల్గా అలా అయితే ఎలానే రావాలి కదా, ఎలా ప్రభా మరి వాళ్ళకి ఏంటని అడగాలి, కానీ అనలేదు. బైబిల్లో నిజంగా కొన్నిసార్లు విధంగా ఎవ్రీ వర్డ్ హ్యాస్ సంథింగ్. ఎందుకంటే అందుకే ఇక్కడ దేవుని వాక్య భాగంలో ఎంత క్లారిటీ ఇచ్చాడంటే, ఇట్ ఈస్ నాట్ సేయింగ్ హౌ, ఇట్ ఈస్ సేయింగ్ హూ. ధనవంతులకు దేవుడు కష్టం అన్నాడు. శిష్యులు ఆశ్చర్యపడి అనుకుంటుందంటే, ఎలా వాళ్ళు వెళ్తారు ప్రభా, టెల్ us a solution అని అడుగుతలేరు కదా, అడుగుతున్నారు. హూ, ఎవరు వెళ్తారు ప్రభా? ఎవరు వెళ్తారు అంటే ఎవరు వెళ్ళరా? ఎవరన్నా వెళ్తారా? సాధ్యం కాదన్న ప్రభా, ఎలా జరుగుద్ది అంటే, అప్పుడు ఏమన్నాడు ప్రభు? అన్నాడు, మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్ విషెస్ వీ క్యాన్ బీ దేర్ కదా. మనం అనుకో పరలోకంలో ఉండలేమనే, అబ్రహాం కంటే గొప్పవాడు ఎవరు అమ్మ? ఆదాం కంటే భూమి ఎంత అలాదే కదా కదా. వాళ్ళు దేవుడు చదివినప్పుడు మనం ఉండవచ్చు. అందుకంటే ఎవరంటే ఓన్లీ గాడ్ డిసైడ్స్ హూ విల్ గో దేర్, రైట్? ఓకే, ఈరోజు మనం ఒకటే చూద్దాం వాట్ వీఆర్ ల్యాకింగ్ అనే సంగతి మీద దేవుని వాక్యపాలన చూద్దాం. లేటెస్ట్ పిల్లలు ఒకసారి ఇప్పుడు దేవుడు నాకు కొన్ని తలంపులు మీరు ఉంచాలి ఆశ కలిగిన. మొట్టమొదటినప్పుడు యేసు ప్రభు వారు ఆయన జర్నీ ప్రారంభిస్తున్నప్పుడు ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళ నుండి దేవుని వాక్యపాలన ఈజ్ నీలింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు చాలాసార్లు మనము చాలా విషయాలు, చాలా ప్రార్థనలు చేస్తుంటాం. నిజంగా దేవుని వాక్యం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ధనవంతుడు యొక్క ఒక ప్రార్థన విజ్ఞాపన ఏమైంది? యేసు ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈరోజు మనం ఎవరు కూడా కోరని ఒక కోరిక కోరుతున్నాడు. ఆయన ఒక విజ్ఞాపన చేస్తుందంటే, గాడ్ ఐ వాంట్ టు రీచ్ ది హెవెన్, హౌ కెన్ ఐ గో దేర్? ఇట్స్ వండర్ఫుల్ ప్రేయర్. చాలాసార్లు మన ప్రార్థనలో కొన్ని వందల కొద్ది రిక్వెస్ట్లు ఉంటాయేమో. బహుశా ఈ రిక్వెస్ట్ అడుగుతుండొచ్చు, కానీ బహుశా రేరుగా వి డోంట్ అంటే అదే కావాలి, ఇది ఒకటే. అప్పుడు ధనవంతుడికి సమస్తం ఇచ్చాడు దేవుడు, సమస్తం ఇచ్చాడు. ధర్మశాస్త్రం కూడా ఆ వ్యక్తి అన్నప్పుడు ఐఎమ్ ఫాలోయింగ్ ది లా బట్ స్టిల్ ఐ థింక్ దట్ ఐ ల్యాక్ సంథింగ్ అన్నప్పుడు యేసు దగ్గరికి వచ్చి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు విజ్ఞాపన, హౌ కెన్ ఐ గో టు ది ఎటర్నల్ కింగ్డమ్ అని ఇచ్చే రాజ్యములో నేను వెళ్ళగలుగుతాను ప్రభువా. Is concerned about his future life.
చాలాసార్లు ఈ రోజుల్లో మనం చేయని ప్రార్థన, ఈరోజు నిజం చాలాసార్లు ఈరోజు దేవుని వాక్య భావనలు గమనించాల్సిందంటే ఈరోజు మనము చేయవలసిన ఈ ధనవంతుని గురించి నిజంగా ఈ బంధు వెంట ఆఫ్ ఆయన ముఖం పుచ్చుకొని కూడా కానీ అని డిజైర్ ఏముందంటే పిల్లరా దేవుని వాక్య ఈ లోకంలో నాకు సమస్తము ఇచ్చావు ప్రభా, సమస్తము కలిగి ఉన్నాను, కానీ స్టిల్ నాకు ఆ పరలోక రాజ్యములో ఒకవేళ స్థానము లేకపోతే దాన్ని ఎలా పొందుకోవాలో ప్రభా నాకు నేర్పించు అని ప్రభు సన్నిధిలో మోకాళ్ళ నుండి అడుగుతున్నట్టుగా చూస్తాం పిల్లలు. ఈరోజు అలాంటి కోరిక నిజం కలిగి ఉంచున్నాం, ఆ దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, అనునిత్యం ప్రార్థనలో ఉంటున్నాం. ఎవ్రీడే వీఆర్ ప్రేయింగ్, ఎవ్రీడే వీఆర్ రీడింగ్ గాడ్స్ వర్డ్, ఎవ్రీడే వీఆర్ లిస్నింగ్ టు ది గాడ్స్ వర్డ్. దేవుని మాటలు వింటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటాం, ఆయన ప్రార్థన చేస్తాం. కానీ నిజంగా ఈ ధనవంతుని కలిగిన ఈ యొక్క కోరిక నిజంగా ప్రభు నిజంగా నా పరలోక రాజ్యంలో ఆటంకమైన నా జీవితంలో ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నామా? జస్ట్ ప్రేయింగ్ గాడ్, పరలోక రాజ్యమును పొందుకోవడానికి వాట్ మస్ట్ ఐ డూ? ఆయన చేశాడో లేదో పక్క పెడదాం పిల్లలు. ఈరోజు ఒక మాట అంటాడు, వాట్ మస్ట్ ఐ డూ? ఈరోజు అడుగుతున్నామా ప్రభా ఏం చేయాలి ప్రభా, నేను నీతో అనిత్య నివాసములు ఉండడానికి ఏం చేయాలి? అనిత్య నివాసములో ఉండడానికి నేను ఏం చేయాలి ప్రభువా? నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆడుతున్నాను. ఆ నిత్య జీవం పట్ల నిజంగా అటు ఆసక్తి ఉన్నదా? ఆ పరలోక రాజ్యం పట్ల నిజంగా చాలాసార్లు అంటామమ్మా. అందుకే పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఎప్పుడు చూసినా మనము చావుల్లో మాట్లాడుకుంటున్నమాట. ఏమంటాడు? నిరీక్షణ లేని ఇతరుల వలె జీవించక అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా నిరీక్షణ అంటే మనం పరలోకంలో ఉంటాం, మన విశ్వాసం ఏంటంటే ఒకరోజు మనం ప్రభుతో ఉంటామని. నిజంగా నిరీక్షణలో నిజంగా ఉంచున్నాం? అసలు నిజంగా నిరీక్షణలో ఉంటే ఈ ప్రార్థన చేస్తాం కదా ప్రభు, నిజంగా ఒకవేళ పరలోక రాజ్యం ఉంటే ఆ పరలోక రాజ్యంలో ఉండాలనుకుంటే అది నీ నిరీక్షణ అయితే దాన్ని నువ్వు చూడాలి, ప్రభుతో ఉండాలనుకుంటే ఈ యొక్క ధనవంతుల మోకాలుని దేవుని సన్నిధిలో అది కావాలి ఇది కావాలి కాదు, కానీ ప్రభు నాకు పరలోకం కావాలి ప్రభు, నేను ఏం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ? ఐ నీడ్ ఇట్ వెరీ బ్యాడ్లీ ప్రభు, నాకు అది ఖచ్చితంగా కావాలి. ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్. రెప్పపాటున చెరగపోవే ఆ యొక్క ఎత్తబడే దినములో ప్రభు నేను మిస్ అవ్వద్దు, నేను ఏం చేయాలి అని నిజంగా ప్రార్థన చేస్తున్నాను. స్పైంది రూల్స్ అనేది మొక్కాలు అంటున్నాను ప్రభా, వాట్ మస్ట్ ఐ డూ? ప్రార్థన నిజంగా చాలా గొప్పది పిల్లలు. ఈ లోకంలో అన్నీ పొందుకున్నాడు కదా. అసలు నిజం చెప్పాలంటే అసలు అలాంటి వాడు అసలు నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళడమే కష్టము కదా. అన్నీ ఉన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. అన్ని కంఫర్ట్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండడం కష్టమే. ఇబ్బంది ఉన్నప్పుడు మోకాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. మోకాల అనుభవం చాలామందికి చాలాసార్లు ఉంటుంది, చాలాసార్లు ఉంటాము. మన అవసరం ఎంత ఉంటే మన మోకాలంతా దేవుని సన్నిధిలో ఉంటాయి, దేవుని సన్నిధి అంతా మోకరిస్తాం. కానీ నిజంగా అన్ని కంఫర్ట్స్లో ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ధనవంతునికి అసలు మోకాలు ఉండే సిచ్యువేషన్ హీ వాస్ వెల్ ఆఫ్ ఇన్ దిస్ వరల్డ్ కదా. ఈ లోకంలో చాలా చాలా చక్కగా ఉన్నాడు, అసలు ఏ నీడ్ లేదు అసలు. ఓకే, అసలు నిజం చెప్పాలంటే ధనవంతుని ప్లేస్లో మనం ఉంటే దేవా అన్నీ చేస్తున్నాం కదా, ధర్మశాస్త్రం ఓకే అన్నీ చేస్తున్నాం కదా, పరలోకం ఎందుకు పోను అని అడగాలి అసలు కదా. వై ఐ విల్ నాట్ గో అని అడగాలి కదా. అన్ని కంఫర్ట్లు ఇచ్చావు. ఇంకోటి ఏంటంటే ది బ్లెస్సింగ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ గాడ్ లవ్స్ మీ కదా. దేవుడు అన్నీ సమకూర్చి అన్నీ ఇచ్చాడు అనుకో, నిజంగా దేవుడు ప్రేమిస్తాను, నేను కరెక్ట్గా ఉన్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నా. అది ఫీల్ ముందు ఈ అహం వస్తుంది. ధనం మీద వచ్చే అహం కంటే నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి అన్నీ ఇస్తానండి దేవుడు నాకు. చాలాసార్లు అంటుంటాం కదా. ప్రేయర్ నేను ప్రార్థన చేస్తుంటానండి, నేను ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్ విత్ గాడ్, సో గాడ్ లిసన్స్ టు మీ. ఆ ఫీలింగ్లో ఉంటాం కదా. మనం అన్నింటిలో కరెక్ట్ ఉన్నాం కాబట్టి దేవుడు వింటాడు. దాంట్లో ఏముంది, ఓకే అన్ని మంచిగా ఉన్నాయంటే ఎందుకంటే మనం మంచిగా ఉన్నాం కాబట్టి దేవుడు ఇస్తున్నాడు. ఇట్స్ అ బ్లెస్సింగ్, ఇట్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుడితో కరెక్ట్గా ఉన్నాడు అని అందం కారణం అంటే మై బ్లెస్సింగ్స్ ఈజ్ మై వీక్నెస్. బట్ ఈస్ నాట్ సేయింగ్ ఇట్. Even though I am blessed in this world, I want to be blessed in the another world, which is prepared for me. ఇదిగో
యుగ ప్రారంభము నుంచి మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యములో అని అంటాడు దేవుడు. హాస్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ అస్. మన కొరకు దేవుని రాజ్యం సిద్ధపరచాడు. అక్కడ ప్రభా ఎలా ఉండాలి ప్రభా, వాట్ మస్ట్ ఐ డూ అని మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఓకే, ఆయన ఇంటూ దట్, ఇంకా పోలేదు, ఇంకా ఎందుకు వెళ్ళలేదు, ఆయన ఇంటూ దట్. ఇప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చూసినప్పుడు దేవుని వాక్యంలో అది అడిగిన తర్వాత దానికి ముందు అంటున్న మాట గుడ్ మాస్టర్. హి సేస్ గుడ్ మాస్టర్. ఇక్కడ చూసినప్పుడు సద్బోధకుడా, మంచి బోధకుడా. జీసస్ ఈస్ నాట్ హ్యాపీ విత్ దట్ స్టేట్మెంట్. ఉందా? సంతోషంగా ఉన్నాము ప్రభు. సద్బోధకుడా అంటే వెరీ గుడ్, బాగా గుర్తుపట్టిన అన్నాడు. ప్రభు అనలేదు. వై డూ యూ కాల్ మీ గుడ్? గాడ్ అలోన్ ఇస్ గుడ్. ఒకవేళ ఎందుకు నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రభు నిజంగా ఎందుకు కొంచెం ఆ వ్యక్తి అన్నమాట సద్బోధకుడా లేకపోతే గుడ్ టీచర్, గుడ్ మాస్టర్ అన్నప్పుడు ఎందుకు ప్రభు కొంచెము అభ్యంతర పడ్డాడంటే, ఒకవేళ నిజంగా ప్రభువుని ఆయన బోధకుడిగా చూస్తున్నాడు, ఆయన మెస్సియగా, రక్షించేవాడుగా, సిలువ ద్వారా విమోచించేవాడుగా, నా పాపమును పరిహరించేవాడు ఈయనని చూస్తలేడు కాబట్టి ఒక బోధకుడిగా, బోధించేవాడిగా చూస్తున్నాడు. బోధకుడు ఎప్పుడు మంచివాడు కాదు, కానీ దేవుడు మాత్రమే మంచివాడు. whatever I preach, నేను చాలాసార్లు మంచి బోధలు చెప్పొచ్చు, వాక్యంలోంచి నేర్చుకుని బాగా చెప్పొచ్చు. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ గుడ్. నేను మంచిగానే దానికి ఏం నిదర్శనం. అందుకే ఎప్పుడైనా యేసు ప్రభు వచ్చినప్పుడు నువ్వు నన్ను బోధకుడిగా చూస్తున్నావా, రక్షకుడిగా చూస్తున్నావా? కొద్దిగా అభ్యంతరకరంగానే దేవుడు ఒక్కడే కదా మంచోడు. దేవుడు ఒక్కడే కదా మంచోడు. కొన్నిసార్లు యేసు ప్రభు అన్న మాటలు చూసినప్పుడు దేవుడు ఒక్కడే మంచివాడు. ఎందుకు మనిషి తెలుసమ్మ దేవుడు? చాలాసార్లు ఈరోజు మనుషులను ఎప్పుడు అంటామమ్మా? ఇప్పుడు ఒక వ్యక్తిని అన్నాను అనుకోండి, మీరు చాలా మంచివారండి అన్నాను అనుకోండి, ఎందుకంటాం? ఆయన మన దృష్టిలో మంచోడు అంటే మంచోడు అనాలి కదా కదా కదా. ఎందుకంటే ఆయనలో ఉన్న లోపాలు కనపడదంటే మనం మంచోడు అని అంటే నువ్వు చాలా మంచోడు అంటే నాలో ఉన్న చెడు అంతా వెళ్ళిపోతుంది. ప్రభు దేవుడు అంటున్నాడు పిల్లరా, దేవుడు ఒక్కడే మంచోడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే మంచోడు. ఎందుకు దేవుడు ఒక్కడే మంచోడు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును దేవుడు ఎప్పుడు ప్రేమించాడు? అది పాపములో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడు. దట్ ఇస్ వై ఇస్ గుడ్. ఓన్లీ గాడ్ ఈస్ గుడ్. అంతే అంటుండా? ఏమంటాడు దేవుడు? కేవలము ఏమంటుండమ్మా? ఒకసారి చూద్దామా, చూద్దామా. దేవుడొక్కడే కానీ మరి ఎవడునో మంచోడు కాదు. Nobody is good. Only God is the only one who is good because He loves you even though you are a sinner. వాక్యంలో చూసినప్పుడు ఒకసారి చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూద్దాం. Let us go into that word. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తీసిన వారు చదవండి అమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఆ సిలువలో చనిపోయాడు. హల్లెలూయా. ఇంకా మనము పాపములో ఉండగా, పాప దశలో ఉండగా దేవుడు లోకముని ఎంత ప్రేమించండి, తన కుమారుని సిలువలో బలిగా అర్పించినగా చూస్తాం. 10వ వచనం అంటాడు కదా, ఇంకా దేవునికి శత్రువులమై ఉండగా అంటాడు. While we were still enemies to the God. దేవుడు మనుష్యుడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ప్రభు అంటున్నాడు దేవుడు మనుష్యుడు అంటే పిల్లరా. దేవుడు ఎందుకంటే పిల్లరా, నీ యొక్క తప్పుదంలో ఉన్నప్పుడు, నువ్వు పాపములో ఉన్నప్పుడు, నువ్వు ఏ మంచితనం లేనప్పుడు, He still loves you. He is only good because He loves you. He loves you. He still loves you. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే సెలవులో ప్రాణం పెట్టేంత ప్రేమించాడు. అందుకే అంటున్నాడు దేవుడు ఒక్కడే మనుష్యుడు. He still loves you while you were sinners.
పాపదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే యేసుప్రభు అంటున్న క్లారిటీ దేవుని యొక్క క్యారెక్టర్ గురించి చెప్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే మనుషుడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ వీక్నెసెస్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ సిన్స్, he still loves you. He still loves you. దేవుని వాక్య భావంలో ఈరోజు నీతో నాతో సంబంధిస్తుంది. దేవుడు ఒక్కడే మనుషుడు. చాలాసార్లు మనుష్యుడు అంటే చాలాసార్లు మనుష్యుడు డెఫినేషన్ ఏమైపోయిందంటే, మనుష్యుడు అని ఎవరనంటే మనలో ఉన్న లోపాలు చెప్తే ప్రాబ్లం అయిపోతుంది కదమ్మా. ఇప్పుడు నన్ను మనుష్యుడు అని ఎవరైనా అన్నారు అనుకో, బాబు నీకు ఇది ప్రాబ్లం ఉందని అది చెప్పండి, వెంటనే నేను మనుష్యుడిగా చెడ్డని అయిపోతాను. టూ మచ్ ఐ సే దట్ బాబు ఇక్కడ ప్రాబ్లం అంటే ఆ గుడ్ స్టాండ్ అవ్వదు, ఇంకా ఇట్ విల్ నాట్ స్టాండ్. మంచి అనేది మంచి అంటే మనకు అనుకూలమైన స్థితిలో ఉండాలి, గాడ్ సేస్ యాస్ ఈజ్ గుడ్. కింద వాక్య భాగంలో చూసినప్పుడు, కిందకి వేసినప్పుడు ఎప్పుడైతే ప్రభువు ఆయనకు ఆజ్ఞలు చెప్తాడో ఆ తర్వాత ఆ ఆజ్ఞలను ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమంటాడు ఒకసారి చూద్దాం. కింద వాక్యం చూద్దాం. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను చెప్పను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, హల్లెలూయా, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, ఈవెన్ దో హి లాక్స్ సంథింగ్, ఆయనలో ఏదో కొరవ ఉన్నా కూడా జీసస్ సేస్ ఐ స్టిల్ లవ్ యు మై సన్. ఈవెన్ దో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుడు ఆ ఏర్పాటు చేసిన రాజ్యమునకు నువ్వు ఫిట్ కాకపోయినా స్టిల్ ఐ లవ్ యు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా మార్క్ ముగ్గురు సువార్తికులు రాశారు కదా, మార్క్ ఒక్కడే ఈ మాట రాస్తాడమ్మా. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, పైనేమో దేవుడు ఒక్కడే మనుష్యుడు అన్నాడు, కింద ప్రేమిస్తున్నాడు అంటే అర్థమైందమ్మా. యేసుప్రభు పైన చాలామంది యేసుప్రభు ఆయన చాలామంది అంటే ఆయన మంచోడు కదా, ఆయనే చెప్తున్నారు కదా అంటారు. ఈ మాట చదివితే ఆయనే ఒప్పుకుంటున్నాడు ఆయన మంచోడు కదా. ఆయన దేవుడు ఒక్కడే మంచోడు. ఎందుకంటే ఈ స్టిల్ లవ్స్ ఇన్ యువర్ సిన్ఫుల్ లైఫ్. నీ యొక్క పాప జీవితంలో ఉన్నా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కుమారుని పంపించాడు. కింద వచనంలోకి వస్తే మార్కు చక్కగా రాస్తాడు, ఈ స్టిల్ లవ్స్ హిమ్, జీసస్ లవ్స్ హిమ్, జస్ట్ లుక్ దట్ హిమ్. ఆ స్థితిలో ఏ స్థితిలో ఉన్నాడో, ఎప్పుడైతే కొదవగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, పరలోక రాజ్యము ప్రవేశించలేని స్థితిలో జీసస్ స్టిల్ లవ్స్ హిమ్. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ కదా. స్టిల్ లవ్స్ హిమ్. జీసస్ ఇస్ స్టిల్ ఐ లవ్ యూ. అతని ప్రేమించి కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. దేవుడు నిజంగా మనల్ని నిజంగా ప్రేమించేవాడు. గాడ్ లవ్స్. యేసు ప్రభు తండ్రి కానీ. ఎందుకంటే మొదటి యోహాన్లోకి వెళ్తుంటే దేవుడు ప్రేమ స్వరూపం. ఆయన గుణలక్షణం సాట్రిబ్యూట్, ఆయన గుణలక్షణం, ఆయన మార్చుకోలేడు దాన్ని. ఆయన ప్రేమ స్వరూపం, ఆయన ప్రేమించకుండా ఉండలేడు. ఈ కెనాట్ కదా. వాక్యం ఏమిటో తెలుసమ్మా, మనము నమ్మదగిన వారిని కాకపోయినా ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. Even if we stand faithless, he remains faithful. మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగినవాడు. మనం ప్రేమించేవారం కాకపోయినా ఆయన మనం ప్రేమించేవాడు. మన పాప స్థితిలో ఉన్నా కూడా ఆయన మనం ప్రేమించేవాడు. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ గాడ్. దేవునికి గుణమైనది ఆయన ప్రేమిస్తాడు. ప్రేమిస్తాడు. ప్రేమిస్తున్న యేసయ్య ప్రేమిస్తున్నా అంటే దానికి అర్థము నువ్వు ఎలా ఉన్నావు అలా ఓకే అంటుంది. దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ సేస్. నీకు ప్రేమిస్తున్నవాడు నన్ను బోధకుడు అనగానే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ద రైట్ థింగ్. ఎందుకంటే అంటున్నాడు నీకు ఒకటి కొదవ ఉంది, ఆ కొదవను నువ్వు కంప్లీట్ చేసుకోవాలి. సో దట్
యూ క్యాన్ బీ పర్ఫెక్ట్. నీ ఆస్తిని అమ్మేసి పేదలకిచ్చే పరలోకంలో ధనము సమకూర్చుకునేది సీక్రెట్ అక్కడ చెప్తున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ ఎంత ప్రేమిస్తున్నట్టే అక్కదు. నేను చాలాసార్లు ఏమన్నా దేవుని వాక్య భాగంలో ఈరోజు చాలాసార్లు ఈరోజు ఏం చేసినట్టు ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మంచిది. ఓకే, మంచోడు అంటే డజంట్ మీన్ దట్ మనలో లోపమైన చెప్పడానికి కాదు, అది మంచివాడే, కానీ ఈ స్టిల్ టెల్స్ us what to do. యేసుప్రభు వారి పరిచర్య ప్రారంభమైనప్పుడు ఏమన్నాడు? పిల్లలు, మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపంగా ఉందని. మత్తయి సువార్త 4:17 అన్నప్పుడు మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపముగా ఉందని. ప్రభు అనలేదు ఎప్పుడు కూడా నేను పరలోక రాజ్యం తీసుకొచ్చాను బాబు, ఎలా ఉన్నావు అలా ప్రవేశించమన్నాడా? లేదు. ఈరోజు ప్రభువు నిజంగా ఆయన మనం ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమ గలవాడు, ఆయన చూపిస్తాడు కృప కలిగిన వాడు. కానీ ఆయన మనకి ఏది కొదువ ఉందో ఆ కొదువను తీర్చాలనుకుంటాడు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ థింగ్. ఏదైతే నీకు అడ్డుగా ఉందో పరలోక రాజ్యాన్ని, దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అది లేకుండా పరలోకం పోతామంటే సాక్షి కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ చేంజ్. గాడ్ లవ్స్ us. మన బలహీనతలు, అందుకే హెబ్రీయులు అంటాడు కదా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎరగని వాడు కాదు, మన వలె అంటాడు. మన వలె అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. జీసస్ వాస్ టెంప్టెడ్ ఇన్ ఆల్ వేస్. ఈ విషయంలో దేవుడు శోధింపబడ్డాడు అంటే పడ్డాడు, ఖచ్చితంగా పడ్డాడు. ప్రతి విషయములో ఆయన శోధింపబడ్డాడు, శోధనను జయించి వచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకే దేవుని వాక్య భావంలో ఈరోజు నీతో నేను విడిచిపెట్టను అంటే కాదు, యూ హ్యావ్ టు చేంజ్ యువర్సెల్ఫ్. గాడ్ లవ్స్ us. దేవుని ప్రేమ అది, ఆయన శిలువ కార్యము, ఆయన యేసు రక్తం ఉంది. యేసు రక్తం ప్రతి పాపములు కడుగును అని వాక్యం చెప్తుంది. కానీ నువ్వు కడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అది కార్యం జరుగుతుంది, లేకపోతే జరగదు. యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీని పట్టుకొచ్చారు, మనందరూ తెలిసిన స్టోరీ. అది పాపం చేసింది, పాపములో శరణం వ్యభిచారములో పట్టబడ్డ స్త్రీ తీసుకొచ్చారు. యోహాను సువార్తలో కనబడుతుంది. స్త్రీని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినప్పుడు ప్రభుని అడిగారు, ప్రభు మరి ఏం చేయాలి? ప్రభు అన్నాడు, వాట్ డస్ ద లా సే? ధర్మశాస్త్రం ఏమంటుంది? ధర్మశాస్త్రం అయితే రాళ్ళతో కొట్టి చెప్పమన్నది. మేము రాళ్ళు రెడీగానే పెట్టుకుని చేతులు, నువ్వు ఎప్పుడే ఆలస్యం కొట్టుడే సత్యదా కొట్టుడు కదా, రెడీ. ధర్మశాస్త్ర ప్రకారమే పట్టుకొచ్చాము, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు కూడా పట్టుకొచ్చాము, నువ్వు అంటే చాలు కార్యక్రమం అయిపోతుంది. ప్రభు నిజంగా అనిపిస్తుంది. నిజంగా ప్రభు ఆయన ఏదో నేల మీద రాసుకుంటాడు. అది ఇంకో సబ్జెక్ట్. ప్రభు చిత్తం ఒకసారి మాట్లాడాను, ప్రభు చిత్తం మారలే, ఇప్పుడు అది మాట్లాడుకుందాం. ఇప్పుడు లేచి ఒక మాట అన్నాడు, బాబు ఎవరికి పాపం లేదు మొదట రాయేడు రా బాబు అన్నాడు. పెద్దలు మొదలుకొని చిన్నోళ్ళు దాకా వెళ్ళిపోయారట. ఒక్కసారి ఒక వచనం చూసుకుంది, చాలా మంచిది. ఒకసారి 8వ అధ్యాయం 11వ వచనం. ఎందుకంటే అయ్యగారు ఏం తీసుకురాలేదు రెఫరెన్స్ మీరు అడగకుండా. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చాలా వండర్ఫుల్ ఉంటుంది. చూడండి ఏమంటాడు ప్రభు. చూడండి, నాకు ఒక చిన్న కాన్వర్సేషన్. ఆమె లేదు ప్రభు అడిగాడు, ఏరమ్మా రాళ్ళు పట్టుకొచ్చి కొట్టో లేరమ్మా అని అడిగినాడు. ప్రభు లేచి, ప్రభు కింద రాసుకుంటుండు కదా, ఆయన చూడలేదు. ప్రభుకు కూడా ఆయన తెలియదాకా తెలుసు, కానీ అందరూ వెళ్ళిపోయినాక ఏమైనా అడుగుతారు. ఒక్కతే మిగిలింది, యేసు ప్రభుతో ఆమెనే ఉంది. ఆమె అడుగుతారు, ఏరమ్మా నేను రాళ్ళతో కొట్టో లేరు, ఒక్కడు కూడా రాయితో కొట్టలేదా నిన్ను అని అడిగేటప్పుడు ఆమె అంటారు, లేదు ప్రభువా. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. ఎందుకంటే యేసు ప్రభు వారు శిక్ష విధించినుంటే ఆయన వచ్చిన ఉద్దేశం అక్కడ ఆయన లోక పాపము తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు. అందులో ఆయన పాపం కూడా ఉంది, కానీ ఆయన శిక్ష విధించడానికి రాలేదు. అందుకే నేను నీకు శిక్ష విధింపను. ఏమంటున్నామా? నీవు వెళ్ళి ఏమంటుండు? ఇక్కడ దాకా బాగానే ఉందమ్మా. ఐ కేమ్ టు సేవ్ యూ, నాట్ టు షేమ్ యూ. నిన్ను సిగ్గుపరచడానికి, నిన్ను శిక్షించడానికి, నిన్ను ఖండనం చేయడానికి నేను రాలేదు, కానీ నిన్ను రక్షించడానికి, శిలువ కార్యము చేయడానికి వచ్చాను. కాబట్టి నిన్ను రక్షిస్తున్నాను. కానీ ఇక మీదట ఏదైతే నీ జీవితంలో పాపం ఉందో దాన్ని విడిచిపెట్టు. లీవ్.
యువర్ సిన్ఫుల్ లైఫ్. ఈరోజు మనలో ఏది ఉందో, ఏ పాపం మనల్ని ఆ పరలోక రాజ్యం పోవడానికి ఆటంకపరుస్తుందో, దాని ఆశ ఉందా, వ్యభిచారం ఉందా, ఇంకేమనుందా. ఈరోజు మీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదు, ఏదో ఒకటి ఉందో, వాట్ ఎవర్ వి ఆర్ ల్యాకింగ్, లెట్స్ ఆస్క్ గాడ్, గాడ్ వాట్ మస్ట్ ఐ డూ? ప్రభు, ఏది నిన్ను విడిచిపెట్టాలి? పరలోక రాజ్యానికి నన్ను ఏది అభ్యంతరపరుస్తుంది? పరలోక రాజ్యానికి ఏది ఆటంకం ఉంది ప్రభు? నాకు తెలియచేయి ప్రభు. టీచ్ మీ దట్. నాకు అది నేర్పించు ప్రభు. నా కొదువను సరిచేసుకుని, ఎందుకంటే మీరు పరిపూర్ణులుగా చేయండి. మీ పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణ. బీ పర్ఫెక్ట్ బికాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్ అంటాడు. అలా పరిపూర్ణులుగా దేవుని రాజ్యంలో చేరడానికి, ఆ కథను తొలగించుకోవడానికి కావలసిన ఆత్మ సహాయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందరం లేచి నిల్చున్నాం. ప్రార్థన. ప్రభు, నేను ప్రార్థన ఆశీర్వాదము సెలకీర్తనతో మన ఆనందం నవ్వించుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు. అవును నాయన, అనేక మార్లు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుంటాం. కానీ ఈరోజు ఒక ప్రార్థన ధనవంతుడు నేర్పాడు. నీ సన్నిధిలో మోకరించినైనా మాకు ఏమి కొదువుగా ఉందో, వాట్ మస్ట్ ఐ డూ మై లార్డ్ అని ప్రార్థన చేసేవారు. నిత్య జీవమును పొందుకునే అట్టి వ్యక్తులంగా మేము ముందుటెక్కునైనా మాలో ఉన్న ప్రతి కొదవను తొలగించుకొని పరిపూర్ణ దశలో చేరడానికి కావాల్సిన ఆత్మ సహాయం, నడిపింపు దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంగమం మీద ఆశలతో నింపి పంపించమని యేసయ్య అదే పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.